అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే, అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా ఒక సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మాణిక్, మా అసోసియేషన్ ఈసీ మెంబర్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను నామినేషన్ వేసిన రోజున ఆయన కూడా అక్కడే ఉన్నారు. మాణిక్, నువ్వు ఇది 10వ నువ్వు గెలవబోతున్నావు, నీకు మంచి పేరు ఉన్నది, నువ్వు విన్ అవుతావు, నా మాట నమ్ము, విన్ అయినాక వచ్చి నన్ను కలుమని చెప్పాడు. ఆయన నోటి చదువు వల్ల నేను విన్ అయ్యాను. వెళ్ళి ఆయన ఆశీర్వాదం తెల్లారి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ప్రజలలో ఉన్న మనిషి కళాకారుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటావు, ఆ అసోసియేషన్ ఎప్పుడు నీ కోసము, అసోసియేషన్ కోసం నువ్వు ఎప్పుడు పాటుపడుతూనే ఉంటావు, కళాకారులంతా నీ వెంట ఉన్నారు, నువ్వు ఉన్నన్ని రోజులు అందరూ మంచి పని చేయండి, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధికి చెందాలి, విష్ణుబాబుకు నేను శుభాకాంక్షలు చెప్పానని చెప్పి ఒక మాట అన్నాడు. డబ్బింగ్ సినిమాలు, డబ్బింగ్ సీరియల్ వద్దా అని మీరు పోరాడండి, తెలుగు సినిమాలు, తెలుగు భాష ముఖ్యమని పోరాడండి, వాటికి విలువ ఇవ్వమని మీరు అందరికీ చెప్తురండి, దానివల్ల మన తెలుగు కళాకారులు అందరూ 3 పూటల భోంచేయగలరు, నిజమైన మన తెలుగు భాష బ్రతుకుతుందని ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎప్పుడు తెలుగుదనం కోసము, తెలుగు కళాకారుల కోసము, తెలుగు ఇండస్ట్రీ కోసము నిరంతరము శ్రమించేవాడు. ఒక మాట ఇంకోటి చెప్పాడు ఏంటంటే, మన తెలుగు భాషను మన కళాకారులను ముందుకు తీసుకుపోకపోతే, మన తెలుగు సినిమాలను, మన తెలుగు సీరియల్ను మనం ముందుకు తీసుకుపోతే ఇంకా బయటి వాడు వచ్చి వాళ్ళే డామినేషన్ చేసేసి మనం లేకుండా చేస్తారు, వాళ్ళు చేస్తుంటే మనం చూసే గతికి రావద్దు అని చెప్పాడు. ఆ మహానుభావుడు ఏ పూట చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఆ 4 మంచి మాటలు చెప్పాడు. ఇది నేను ఆయన లోని మంచితనాన్ని, గొప్ప గుణాన్ని చెప్తున్నాను. ఆయన టచ్ అయ్యని క్యారెక్టర్ లేదు. విలను, కామెడీ విలను, కామెడియన్, మళ్ళీ ఫాదర్ క్యారెక్టరు, మరి మామ క్యారెక్టరు అన్నీ చేశాడు. నేను ఆయనకు 2 సినిమాల్లో కొడుకు క్యారెక్టరు, 2-3 సినిమాల్లో అల్లుడి క్యారెక్టరు, ఇంకో దాంట్లో ఆయన అనుచరుడుగా 2-3 సినిమాలు చేసి, ఆయన ఒక 15 సినిమాల వరకు చేశాను. ఎంత చేసినా ఆయన మనకు ఒక గ్రంథాలయం లెక్క సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తాడు, రాజకీయాల కోసం చెప్తాడు, మానవ మనుగడ జీవితాల కోసం చెప్తాడు. ఒక మేధాశక్తి సంపన్నుడు ఆయన. ఆయన లాంటి కళాకారులు ఇప్పుడు ఒక రాజనాల, ఒక కైకెల సత్యనారాయణ, ఒక నాగభూషణం, ఒక రావు గోపాలరావు, ఇలా వీళ్ళందరూ కలిస్తే ఒక బాటలో పోస్తే అదే కోటా శ్రీనివాసరావు గారు. అందరూ చేసిన క్యారెక్టర్ను విభిన్నంగా చేసి మెప్పించగలడు. ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. కోడిని ఎదురుగా పెట్టేసి, బతుకున్న కోడిని ఎదురుగా పెట్టి భోంచేసే వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే అది కోటా శ్రీనివాసరావు గారే. ఈ బాధలో కూడా ఆయన చేసిన హాస్యాన్ని నవ్వుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనశ్శాంతిని, ఆత్మశాంతిని కలిగించాలని, ఆయనకు భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని, ఆ కళాకారుడు మళ్ళీ ఈ ఇండస్ట్రీలో ఎవరైనా హృదయంలో చచ్చిపోయి ఆయన మళ్ళీ జీవించే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఆయనను అనుసరిస్తూ మా కోసము ఎన్నో విషయాలు మంచి చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, కళాకారుడు కావాల్సిన వాడు మాలో మెంబర్ అనే పేరు వస్తుంది, ప్రతి ఒక్కరిని కళాకారుడు, మా కళాకారుడుగా మా సభ్యత్వాన్ని చెప్పియండి అని చెప్పాడు. చాలామంది ఆయన మాట విని మాలో మెంబర్ అయ్యారు. ఈరోజు చాలామంది ఆయనకు కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఎందుకంటే 4 మంచి మాటలు చెప్పాడు, ఒక తండ్రి లెక్క, ఒక గురువు లెక్క. ఆయనకు పాదాభివందనం తెలుపుకుంటూ ఆయన ఆత్మకు, ఆయన కుటుంబం ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చరిత్రలో కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు మార్నింగ్ అంతిమ శ్వాస ఇచ్చారనే వార్త వినగానే మొత్తం తెలుగు ఇండస్ట్రీ ఏంటి, భారతదేశంలో ఉన్న ఇండియన్ ఇండస్ట్రీనే నిర్ఘాంతపోయే రోజు. ఎందుకంటే
అంతటి మహానటుడు. ఒక్క క్యారెక్టర్ కాదు, టూ మెనీ క్యారెక్టర్స్ అవలీలగా చేయగలిగే న్యాచురల్. చాలా సందర్భాల్లో మాణిక్ భాయ్తో కానీ మాతో కానీ చెప్పి మన వాళ్ళకి మాత్రమే ఇక్కడ క్యారెక్టర్ వేషాలు రావాలి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడండి అనేసి ప్రతిసారి ఎలక్షన్ అయినప్పుడల్లా ఈయన 10 సార్లు నేను 6 సార్లు ఆయన ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడతాను, మన వాళ్ళకే వచ్చినట్టు చూడండి, ఎందుకంటే మనం అక్కడికి వెళ్తే ఎవరన్నా చేస్తున్నారా లేదా ఆ పాయింట్ మీద ఆయన చాలాసార్లు చాలా బాధతోటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక వారితో కలిసి ఈవి గారి సినిమాల్లో దగ్గర దగ్గర 7-8 సినిమాల్లో నటించాము. ఒక సందర్భంలో బాగా గుర్తుండేది ఏంటంటే ఆయనని కాలుతో కొట్టే సీన్ ఉండదు. మనకేమో అంత పెద్ద నటుడిని కాలుతో కొట్టాలి అంటే ఆయన అట్లా ఫీల్ కాకుండా అన్నది బాబు ఏమి కాదు చేయనేసి కాలుతో కొట్టించుకొని ఆ క్యారెక్టర్ని కూడా అవలేలగా మహానుభావుడికి నిజంగా ఈరోజు మనం మాణిక్ భాయ్ మేము కలిసి కోట గారితో నటించిన సన్నివేశాలు కొన్ని ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. అలాంటి చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా రాణించారు. అలానే క్యారెక్టర్ యాక్టర్ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వారి తర్వాత ఇండస్ట్రీలో ఈ రోజు వరకు కూడా ఎవరన్నా చరిత్రలో చెప్పుకోగల గొప్ప నటుడు క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారు అని అంటే అది శ్రీ కోట శ్రీనివాసరావు గారు అనేసి అందరూ ఒప్పుకోక తప్పని నిజం అది. అలానే కొన్ని సందర్భాల్లో ఆయన చాలా బాధతోటి ఈ ఇండస్ట్రీ ప్రతి వాళ్ళు వేషాలు రావాలి, అందరికీ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఈరోజు లేరు అనేది శోక సందర్భంలో ఇండస్ట్రీని మన తెలుగు ప్రజల్ని ముంచేశారనేది మనము తప్పుగా ఒప్పుకోవాలి. ఏది ఏమైనా డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి, బట్ అన్సర్టెనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. వారి కుటుంబానికి ఈ యొక్క ట్రాజిడీని పేరు చేసే ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అందరి తరపున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మేము వారికి నివాళులు అర్పిస్తూ తెలుగు ప్రజలందరికీ తీరని లోటు ఆయన లేకపోవడం అనేది, ఈ సందర్భంగా వారికి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.